డాలస్లో హారిక అని ఒక ఆవిడ ఉన్నది, చాలా భక్తురాలు. ఇందాకే పొద్దుట కూడా మాట్లాడింది. ఆ అమ్మాయికి పాపం ఒక కొడుకు ఉండేవాడు, అనుకోకుండా పోయాడు పాపం, చిన్నపిల్లవాడు. అప్పటి నుంచి చాలా బాధపడింది. గురువుగారు నాకు మనస్సు అశాంతిగా ఉందండి, ఆ పిల్లాడు మళ్ళీ ఇంట్లోకి రావాలండి అన్నది. మంత్రం ఇచ్చి జపం చేయమంటే నిజంగా జపం చేయగానే అచ్చం ఆ పిల్లాడేనండి మళ్ళీ ఇంట్లో ఆడపిల్ల రూపంలో పుట్టాడు. ఇప్పుడు కూతురు అనమాట. ఆ కూతురు నడుస్తుంటే అబ్బాయిలాగే ఉంటుంది. ఆ అమ్మాయికి ఉన్న దుఃఖంతో పోయింది ఒకసారి. చాలా చోట్ల అనమాట పునర్జన్మ వెతుకుతారు, వాళ్ళకేం లేకపోవడం లేదు. నాస్తికులు పక్కన పెడితే మనం భక్తులం కనుక, ఆస్తికులం కనుక నమ్మాం కాబట్టి చెబుతున్నాను. మనకి ఫలానా వ్యక్తి మళ్ళీ ఇంట్లోకి రావాలనుకుంటే అవతల వ్యక్తిని మళ్ళీ లోపలికి రప్పించవచ్చు. పాప వాడు మోక్షం పొంది ఉంటే వాడిని ఏడిపించద్దు. కానీ ఒక్కొక్కప్పుడు ప్రేమ ఎక్కువైపోవటం వల్ల వాళ్ళు లేకపోతే ఉండలేనప్పుడు వాళ్ళని తలుచుకుని గ్యారంటీగా జపం చేస్తే ఎక్కడున్న వాళ్ళు వంశంలో జన్మిస్తారు. కాకపోతే కావలసిందల్లా శ్రద్ధ, భక్తి అన్నమాట. యాదృశీ భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి. మంత్ర జపాలు చేసేటప్పుడు మనకి ఎంత ఎక్కువ విశ్వాసం ఉంటే, ఎంత ఎక్కువ దాని మీద భక్తి ఉంటే అంత బాగా ఫలితం ఉంటుంది. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురౌ యాదృశీ భావనా యత్ర సిద్ధిర్భవతి తాదృశి. ఒక మంత్రం ఉన్నది. ఈ మంత్ర జపం చేసేటప్పుడు దాని మీద ఇది మంత్రము, పెద్దలు చెప్పారు, దీనిని జపం చేస్తే ఫలితం వస్తుంది అని నమ్మకంతో, దృఢమైన విశ్వాసంతో జపం చేస్తేనే దానివల్ల తగిన ఫలితం వస్తుంది. అంటే దాని మీద నీకు ఎంత ఎక్కువ నమ్మకం ఉంటే అది అంత బాగా పనిచేస్తుంది. ఇంతేనా? 5 అక్షరాల మంత్రమా? ఈ మంత్రం వల్ల ఫలితం వస్తుందా అన్నావా? ఏమీ రాదు. కాబట్టి మంత్రం మీద నమ్మకం ఉండాలి. ద్విజే, నీ పురోహితుడి మీద, నీ బ్రాహ్మడి మీద కూడా నీకు నమ్మకం ఉండాలి. దైవే, దేవత మీద కూడా అంత నమ్మకం ఉండాలి. ఆ లోపల ఉన్నది విగ్రహం కాదు, మన కోసం భగవంతుడి విగ్రహ రూపంలో ఉన్నాడు, ఈయన దైవం, ఇక్కడ లక్ష్మి ఉన్నది, ఇక్కడ విష్ణు ఉన్నాడు, ఇక్కడ శివుడు ఉన్నాడు, ఇక్కడ గణపతి ఉన్నాడు అని దృఢమైన, అచంచలమైన, కఠోరమైన విశ్వాసంతో ఆ మంత్ర జపం చేస్తే అందులో నుంచి పరమాత్ముడు వచ్చి మాట్లాడతాడు. మన నమ్మకంలో లోపం వల్లే అందులోంచి దర్శనం అవ్వడం లేదు. ఎన్నో పర్యాయాలు మా పీఠంలో అమ్మవారి దగ్గర కూర్చుంటే అమ్మ కనపడుతుంది, సత్యనారాయణ స్వామి దగ్గర కూర్చుంటే ఆ సత్యనారాయణ స్వామి నాతో మాట్లాడినట్టు అనిపిస్తుంది, శివుడి దగ్గర కూర్చుంటే శివుడు కనపడతాడు. అలాగా మా ఏలూరు పీఠం చాలా పెద్దది కదా, సువిశాల సామ్రాజ్యం అది. అలాంటి చోటకు వచ్చి ఎన్నో రకాలైన శుభాలు పొందిన వాళ్ళు ఉన్నారు.